ప్రైజ్ ది లార్డ్. నూట 19వ కీర్తన 18వ వచనము అందరం కలిసి చదువుకుందాం. 119వ కీర్తన 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రుటిలుటకు కారణమేమీ లేదు. లూకా సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పెను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9 వచనాలు కలిసి ఉన్నాయి. కలిసి చదువుకున్నాం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోపడక దుర్నీతికి లోపడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కారము చేయి ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి క్రీస్తు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. ఉదయకాల సమయంలో మన ధ్యానము 2వ అధ్యాయము 8వ వచనంలో నుండి మనము ధ్యానిస్తాం. మనము ఈ దినాల్లో రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ 2వ అధ్యాయము ఎక్కువగా ప్రశ్నలు కలిగినటువంటి అధ్యాయము అని చూస్తూ ఉన్నాం. కాబట్టి 2వ అధ్యాయంలో హెచ్చరిక అధ్యాయం అని కూడా చూడవచ్చు. ప్రశ్నార్థకమైనటువంటిది, అదే సమయంలో హెచ్చరికతో కూడినటువంటి అధ్యాయం. దానిలో మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము. చాలా విషయాలు ధ్యానిస్తూ వచ్చాం. మొట్టమొదటిగా మనం ధ్యానించింది ఏంటంటే ఏం ధ్యానించాం? మొదటి పాయింట్ 2వ అధ్యాయము 1వ వచనంలో నుండి మనం ధ్యానిస్తూ వచ్చాం. మనం ఏమి చేయకూడదు, ఏం చేయకూడదు, తీర్పు తీర్చకూడదు అనే విషయంలో మనం 3 విషయాలు ధ్యానిస్తూ వచ్చాం. ఏమి చేయకూడదు, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏమి చేయకూడదు, రెండవది అంటే అక్కడ 3 విషయాలు ఏమి చేయకూడదు అన్న దానిలో 3 విషయాలు ధ్యానించాం. ఆ తర్వాత దేవుడు ఎలాంటి వాడు అన్న విషయాన్ని కూడా ధ్యానిస్తూ వచ్చాం. అయితే ఏమి చేయకూడదు, రెండవది ఏమి పొందాలి అంటే మారు మనస్సు అనే విషయాన్ని ధ్యానిస్తూ వచ్చాం. అలాగ మీరు గుర్తు పెట్టుకోండి. ఏమి పొందాలి అంటే మారు మనసు పొందాలి. ఏం చేయాలి అంటే సత్క్రియలు చేయాలి. ఏం చేయాలి? సత్క్రియలు. ఏం వెదకాలి అంటే దేవుని వెదకాలి అనే విషయాన్ని చూస్తూ వచ్చాం. ఏం అనుసరించాలి ఇలా మనం ధ్యానించాం. మరి మీకు అలా గుర్తుందో లేదో. ఏం అనుసరించాలి అంటే ధర్మశాస్త్రమును. ఏమి ఎరగాలి అని అంటే దేవుని చిత్తమును. ఆ తర్వాత 7వది ఏం పొంది ఉండాలి అంటే ఉపదేశమును. ఉపదేశమును పొందిన వాడవై అనే మాటను మనము ధ్యానిస్తూ వచ్చాం. ఏం పొంది ఉండాలి అంటే ఉపదేశం. ఎవరికి బోధించాలి? గడిచిన వారంలో మనం ధ్యానిస్తూ వచ్చాం. ఎవరికి బోధించాలి? ఎవరికి బోధించాలా? మనకు మనమే, ఎవరికి వారమే. ఈ విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో 9వదిగా దేనికి లోబడాలి? 2వ అధ్యాయము 8, 9 వచనాల్లో వ్రాయబడిన మాట ఏంటంటే దేనికి లోబడాలి అని మనం చూస్తే
ఇక్కడ వ్రాయబడిన మాట, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక. అంటే దేనికి లోబడాలంట? ఇక్కడేమో సత్యానికి లోబడలేదని రాయబడింది. అయితే మనం దేనికి లోబడాలి? సత్యానికి లోబడాలి. ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించేది ఈ మాట మీద ఉంటుంది. దేనికి లోబడాలి అంటే సత్యమునకు. అయితే ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రజల గురించి రాస్తూ అంటా ఉన్నాడు, రోమ ప్రజలను ఉద్దేశించి, పరిశుద్ధులను ఉద్దేశించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చింది. సత్యానికి లోబడితే దేవుని యొక్క ఉగ్రతను, రౌద్రాన్ని తప్పించుకుంటాం. దుర్నీతికి లోబడితే ఉగ్రత మన మీదనే ఉంటుంది. అయితే ఒకనొకప్పుడు ఆ ఉగ్రత నుండి తప్పించబడ్డాం. కోపము, రౌద్రం అంటే కోపం. ప్రభు యొక్క కోపము, ప్రభు యొక్క ఉగ్రత నుండి తప్పించబడాలంటే ఈ ఉదయకాల సమయంలో మనం ఎవరికి లోబడాలి? సత్యానికి లోబడాలి. దేవుని ఉగ్రత నుండి తప్పించేది మన విధేయతే, మన లోబడే స్వభావమే. దేవుని ఉగ్రత నుండి మనల్ని దూరం చేసేదిగా ఉంటా ఉంది. అందుకే ఇక్కడ వ్రాయబడతా ఉంది. సరే, సత్యానికి లోబడక దుర్నీతికి లోబడతా ఉంటే వారు ఎవరైనా సరే, ఇక్కడ వ్రాయబడింది మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా, యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా ఎవరైనా భేదం లేదు. సత్యానికి లోబడకపోతే మాత్రం, అరే దేవుని బిడ్డ కదా, నా విలువైన రక్తంతో కొన్నాను కదా అనేటువంటి ఏమాత్రము అలాంటి అవకాశం ఉండనే ఉండదు. ఎవరైనా సరే, యూదుడైనా సరే, గ్రీసు దేశస్థుడైనా సరే, సత్యానికి లోబడకపోతే మాత్రం తప్పనిసరిగా ఉగ్రతను రుచి చూడవలసిందే. ఎంతటి భక్తులైనా సరే, సత్యానికి లోబడకపోతే, నేను భక్తి కలిగిన దానను అని మనం అనుకున్నా సరే, సత్యానికి లోబడకపోతే అది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు కదా. ఎంతవరకు లోబడతా ఉన్నాం, ఎంతవరకు దుర్నీతికి లోబడతా ఉన్నాం అనేది ప్రభువుకు తెలుసు. కాబట్టి మన అవిధేయతను బట్టి, మన తిరుగుబాటు స్వభావాన్ని బట్టి దేవుని ఉగ్రతను తప్పనిసరిగా అనుభవించవలసి. వీళ్ళు యూదులు కదా అనేసి వదిలేడు దేవుడికి. ఎవరినైనా సరే తప్పనిసరి ఆ శిక్ష అనుభవించాలి. అందుకనే మనం జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే, సత్యానికి లోబడుతున్నామా లేదా, దేనికి లోబడతా ఉన్నాము? సహజంగా మానవుని యొక్క స్వభావం ఏంటంటే, ఏం స్వభావం మానవునికి? ఇదే చూపించడమా, అదే చూపించడమా? మానవ స్వభావమే అది. బాగా పునికి పుట్టించుకున్నారంటారు, అలా పుట్టించుకున్నాం మనం కూడా. ఏంటిది? అవిధేయత. దేవునికి, మానవులకు కూడా. ఎప్పుడైనా ఎక్కడైనా ఇది అవును అంటే మనం ఏమంటాం? ప్రక్కన అవును అన్న వాళ్ళ మాటను కాదని ఖచ్చితంగా చెప్పేస్తాం. అది మన మానవ స్వభావం. అది మనుషుల దగ్గరనే కాదు, దేవుని దగ్గర కూడా అలాగే చేస్తూ ఉంటాం. ప్రభు ఇది చెయ్యంటే అది కాదులే అని చెప్పేస్తూ ఉంటాం. సత్యానికి లోపడం చక్కగా. ఆ కారణం చేతనే అనేక పర్యాయాలు ఉగ్రతకు చోటిస్తూ ఉంటాం. మనమే ఉగ్రతకు చోటించుకుంటాం. కారణం సత్యానికి లోబడక. కాబట్టి ఉదయకాల సమయంలో మనం వాక్య వెలుగులో చూసుకుందాం. వాక్యం ఎలాంటిది? అద్దం. ఈ అద్దంలో మనం చూసుకుందాం. మనం ఎంతవరకు విధేయత చూపిస్తూ ఉన్నాం, ఎంతవరకు అవిధేయత చూపిస్తూ ఉన్నాం. ప్రభు అంటా ఉన్నాడు యోహాను సువార్త 14వ, సత్యము అంటే ఏంటి? సత్యము అంటే ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గమును సత్యమును. యేసు చెప్తా ఉన్నాడు, నేనే, మరి ఇంకెవ్వరు కాదు. నేనే. ఎవరు? మార్గాన్ని, సత్యమును,
జీవమును నేనే అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు సత్యానికి లోబడటం అంటే ఎవరికి లోబడటము? దేవునికి లోబడటం. కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతవరకు సత్యానికి మనం లోబడుతూ ఉన్నామో మనం పరీక్షించుకున్నాం. సరే, ఇప్పుడు మనం ధ్యానించిపోయేది ఏంటంటే, సత్యానికి లోబడుతూ ఉన్నాము అంటే మనలో ఎలాంటి లక్షణాలు కనబడతాయో కొన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. ఉదయకాల సమయంలో 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. సత్యానికి లోబట్టము ఏంటి అని మనం చూస్తే, సత్యంలో మనం నిలిచి ఉండడమే, సత్యంలోనికి నడిపించబడమే, సత్యంలో ఉండటమే. సత్యానికి లోబడతా ఉన్నామంటే సత్యంలో ఉండాలని ప్రభు యొక్క కోరిక. అందుకని కదా యోహాను సువార్త 17వ అధ్యాయంలో రాయబడింది, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి. సత్యంలో ప్రతిష్ఠించబడిన వారముగా, సత్యంలో నిలిచి ఉండవలసిన వారంగా ఉంటా ఉన్నాం. సత్యంలోనికి నడిపిస్తుంది ఎవరు నడిపించేది? ఏ ఆత్మ? సత్య స్వరూపైన ఆత్మ మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంట? సత్యంలోనికి నడిపిస్తుంది. అంటే మొదటిగా మనం చూసేది ఏంటంటే, సత్యానికి లోబడతా ఉన్నాము అంటే సత్య స్వరూపి అయిన ఆత్మ చేత మనం నడిపించబడాలి. ఎవరి చేత నడిపించబడాలి? సత్య స్వరూపి అయిన ఆత్మ చేత మనం అనుదినము నడిపించబడాలి. మన చేత మనం నడిపించబడ్డం కాదు, మన కుటుంబ సభ్యుల చేత నడిపించబడ్డం కాదు, లేకపోతే మన స్నేహితుల చేత నడిపించబడ్డం కాదు, లేకపోతే మన ప్రియుల చేత నడిపించబడ్డం కాదు, లేకపోతే బలవంతంగా కష్టంగా ఎవరి చేతను నడిపించబడ్డం కాదు. ఎవరి చేత నడిపించబడాలి? అనుదినము మనం నడిపించబడవలసింది ఎవరితో అంటే సత్య స్వరూపి అయిన ఆత్మ చేత నడిపించబడాలి. సత్యానికి లోబడేటువంటి వారి లక్షణం ఎట్లా ఉంటుందంటే, సత్య స్వరూపైన ఆత్మ ఎలా నడిపిస్తుందో అలా నడుచుకుంటూ ఉంటారు. అందుకే కదా రోమిలికి రాసిన పత్రికలో కూడా రాయబడింది, 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఎవరు దేవుని ఆత్మ చేత నడిపింపబడతారు అనగా సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ చేత నడిపించబడతారు వారందరూ ఎవరి కుమారులంట? దేవుని కుమారులై ఉంటారు. కాబట్టి మన జీవితంలో, మన జీవిత యాత్రలో అనుదినము దేవుని ఆత్మ చేత లేక సత్య స్వరూపైన ఆత్మ చేత మనం నడిపింపబడాలి. ఎక్కడికి నడిపిస్తుందంట సత్య స్వరూపైన ఆత్మ? సర్వ సత్యంలోనికి. అంటే మనం ఇప్పుడు ఎక్కడున్నామని ఎందుకు సర్వసత్యంలోనికి నడిపిస్తుంది? ఎక్కడుంటే నడిపిస్తుంది? అబద్ధంలో ఉన్నాం. కారణం ఏంటంటే అక్కడ 8వ అధ్యాయం 44వ వచనం రాయబడి ఉంటుంది. 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీ తండ్రి ఎవడు? దురాశలు నెరవేర్చుకొచ్చున్నారు. సత్యమందు నిలిచిన వాడు కాడు, అట్టి వారి చేత సత్యమే లేదు, అబద్ధమాడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉంటా ఉన్నాడు. అట్టి వాని చేతిలో నడిపించబడతా ఉన్నాం. ఎక్కడికి? అబద్ధంలోనికి. మాట అబద్ధమే, జీవితము అబద్ధమే, ఆలోచనలు అబద్ధమే, ప్రతి దానిలో అబద్ధం దాగి ఉంటుంది. ఒక మాటే కాదు, అన్నిట్లో అబద్ధం దాగి ఉంటుంది. అంటే మనం ఎక్కడున్నాం? ఇప్పుడు అబద్ధంలోనే జీవిస్తూ ఉన్నాం. మన జీవితం అంతా అబద్ధికమైనటువంటి జీవితమే.
సత్య స్వరూపమైనటువంటి ఆత్మ ఏం చేస్తుందంట? సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది. అబద్ధంలో ఉండడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఈయనేమో సత్యము, మనమేమో అబద్ధంలో ఉన్నాం. కాబట్టి అబద్ధంలో నుంచి ఎక్కడికి నడిపించబడాలి? సర్వసత్యంలోనికి నడిపించబడాలి. నడిపించబడ్డామా? మన జీవితం సత్యంగా ఉందా? మన మాట సత్యంగా ఉందా? మన ప్రేమ సత్యంగా ఉందా? మన ఆలోచన సత్యంగా ఉందా? సత్యమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు యొక్క ఆశ ఉంటా ఉంది. అందుకనే అది చేయగలిగేటువంటి శక్తి ఎవరికి ఉందంటే సత్య స్వరూపమైన ఆత్మకి. అందుకని సత్యానికి లోబడాలి. ప్రభు నేను దినాన సర్వసత్యం సత్య స్వరూపమైన ఆత్మకు అప్పగించుకుంటా ఉన్నాను. నన్ను ఈ దినమంతా దేని నడిపించుకోవాలి? నన్ను సత్యంలో నడిపించు. నా మాటల్లో సత్యం ఉండాలి, నా ఆలోచనలో సత్యం ఉండాలి, నా ప్రేమలో సత్యం ఉండాలి, నా క్రియల్లో సత్యం కనబడాలయ్యా. సత్య స్వరూపైన ఆత్మకు అప్పగించుకుందాం ప్రతి దినము. అలాగైతే సత్యంలో జీవించగలుగుతూ వస్తాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? ఆదికాండము 32వ అధ్యాయం. దానికి ముందుగా మనం చూస్తే 27వ అధ్యాయంలో చూస్తే యాకోబు యొక్క జీవితం దేనిలో ఉంది? మోసంలో ఉంది, అబద్ధంలో ఉంది. జీవితం అంతా అబద్ధమే. మోసం అంటే అబద్ధికమైనటువంటి జీవితమే. అందుకే తల్లి దగ్గరికి పోయి ఏం చెప్పాడంట? నేను ఎవరిని? నీ కుమారుడకు, నీ జ్యేష్ఠ కుమారుడకు నేను ఎవరిని? యాకోబు అన్నాడా? ఏం చెప్పాడు? నేను ఏశావును. చదువుదామా? 15వ వచనం లేక 18వ వచనం. అతడు తన తండ్రి వద్దకు వచ్చి ఎవరిని? ఏశావుని, నీ జ్యేష్ఠ కుమారుని. అనుమానమే లేకుండా చెప్పేస్తా ఉన్నాడు. అబద్ధికమైనటువంటి జీవితం, తనతో అబద్ధపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకేం చేశాడంట? చక్కగా ఆ గొర్రె చర్మాన్ని కప్పి వేసుకుని తండ్రికి చూపిస్తా ఉన్నాడు. నేను నిజంగా ఏశావునే, నన్ను దీవించు. అబద్ధంతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మామ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూడా అలాంటి మోసకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. చివరికి 31వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఏం చెప్పాడు? లేచి నీ తండ్రి ఇంటికి బేతేలుకు వెళ్ళు అని చెప్పాడంట. సరే, అప్పుడు బయలుదేరుతూ వచ్చాడు. బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. కాబట్టి తన జీవితంలో అబద్ధము అనేటువంటిది మాత్రం ఒప్పుకోలే. ప్రభు యొక్క ఆశ ఏంటంటే సత్యంలో ఉండాలన్నటువంటి ఆశ. సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పోయినాయి, 3 సంవత్సరాలు పోయింది, ఒప్పుదల లేనే లేదు. అబద్ధకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క ఆశయమో అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీలో నుండి ఎవరిని తీసుకొస్తా? రాజును తీసుకొని వస్తా, నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్తా ఉంటే యాకోబేమో ఏం చేస్తా ఉన్నాడు? మోసకరమైన జీవితంలో ఉన్నాడు. ఇప్పుడు మనల్ని నిజంగా ఇది ధ్యానించేటప్పుడు నాకు ప్రభు జ్ఞాపకం చేసిన తలంపు ఏంటంటే, మనల్ని సత్యంలోకి నడిపించడానికి ప్రభు చేయనటువంటి కార్యం లేదు. ఏదైనా చేయగలడు నిన్ను సత్యంలోనికి నడిపించడానికి. అందుకే మనం చూడగలిగితే 31వ అధ్యాయంలో ఈ మాటను మనం చదవచ్చు. 31వ అధ్యాయం 1వ వచనం. నిన్ను సత్యంలోనికి నడిపించడానికి నిన్ను ప్రేమించేవారు,
నిన్ను దగ్గరికి తీసేవారు, నీ శ్రేయోభిలాషులు, నీ ప్రియులు సహితం ఏమవుతారంట, నిన్న మొన్న ఉన్నట్లు ఉండరు. వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తాడు, విరోధంగా మార్చేస్తాడు. కారణం ఏంటి? అరే నిన్న బాగానే ఉన్నారు కదా, నిన్ను ఎంతో ప్రేమగా మాట్లాడినారు కదా, ఈరోజు వీళ్ళకి ఏమైంది, ఎందుకు ఇట్లా విరోధంగా తయారయ్యారు, ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఎందుకు నేనంటే వీళ్ళకి ఇష్టం లేకుండా పోయింది, ఎందుకు నన్ను దూరం చేస్తూ ఉన్నారని అనుకుంటా ఉన్నావేమో. ప్రభు యొక్క ఆశ ఏంటంటే నువ్వు సత్యంలో ఉండాలి. ఇప్పుడు వారిని నమ్ముకొని వారి దగ్గర ఉండి నీ అసత్యమైన జీవితాన్ని అలాగే కొనసాగిస్తే నీలో నుండి రాజులు రాలేరు, నీవు ఆశీర్వాదదాయకంగా ఉండలేవు అనేకులకు. ఆ కారణం చేత నిన్ను సత్యంలోనికి నడిపించడానికి ఆయన చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నమే నీ ప్రియులను సైతం విరోధులుగా చేసేటువంటి. నువ్వు అబద్ధంలో ఉండడం ఎంత మాత్రం ప్రభుకి ఇష్టం లేదు. నేను నా జీవితంలో ఎక్కడ అబద్ధం దాగి ఉందో దాన్ని క్షుణ్ణంగా ఎరగలను. నేను అనుకోవచ్చు నేను సత్యంలో ఉన్నాను, నేను స్వచ్ఛమైన మార్గంలో నడుస్తున్నానని, కానీ ఆంతర్యాన్ని చూసే దేవునికి ఆంతర్యంలో ఏం కోరుతా ఉన్నాడంట, అంతరంగంలో నువ్వు సత్యాన్ని కోరుతా ఉన్నావు అంటాడు దావీదు మహారాజు 51వ కీర్తన. అంతరంగంలో సత్యం కోరే దేవుడు నేను అంతరంగంలో దాగి ఉన్నటువంటి అబద్ధాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ కారణం చేత ఆ అబద్ధాన్ని తొలగించాలి, అబద్ధకరమైనటువంటి జీవితాన్ని తొలగించడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ ఉండదు. లోబడితే మా ధన్యులం అవుతాం, లోబడకపోతే ఉగ్రతకు పాత్రలం అవుతాం. యాకోబు లోబడుతూ వచ్చాడు, తన ప్రియులను సైతం ఏం చేశాడంట, నిన్న మొన్నటి మాట నాకు చాలా నచ్చింది. నిన్న మొన్న ఉండినట్లుగా లేదంట. నిన్న మొన్న ఎలా ఉన్నారు, ప్రేమగా ఉన్నారు. యాకోబు అంటే ఓ యాకోబు వచ్చిన దగ్గర నుంచి మేము ఇంతగా ఆశీర్వదించబడ్డామని చెప్పుకుంటా ఉన్నారేమో. అయితే నిన్న మొన్న ఉన్నట్టు లేదంట, నిన్న మొన్న ఉన్నట్టు లేదు, మార్చబడింది. వారి మాటలు మార్చబడ్డాయి, వారి ప్రవర్తన మార్చబడింది. ఇసిరేస్తా ఉన్నారని, ఎందుకు వచ్చాడు రా బాబు వీడు, ఎప్పుడు వెళ్ళిపోతాడా అన్నట్టుగా ఉంది. కారణం ఏంటంటే నేను సత్యంలోని నడిపించడానికే కానీ నీకు కీడు చేయడానికైతే కాదు. అక్కడ నుండి బయలుదేరాడు. నిన్న మొన్న ఉన్నట్టుగా లేదమ్మా, మనం వెళ్ళిపోదాం, తట్టబుట్ట సర్దుకొని అని చెప్పి అన్ని సర్దుకొని పిల్లల్ని తీసుకొని బయలుదేరాడు. వస్తూ ఉన్నాడు మార్గంలో ప్రయాణం చేసి వస్తూ ఉంటే ఏమైనా ఒప్పుదల కలిగిందా? ప్రభా, ఒకప్పుడు నేను ఇలా చేశాను, తండ్రిని మోసగించాను, అన్నను మోసగించాను, దేవా నన్ను క్షమించు అన్నాడా? అనలే. అలాగే బయలుదేరి వస్తూ ఉంటే 32వ అధ్యాయం 7వ వచనం 6-7 వచనాలు. మిక్కిలి భయపడి తొందరపడి మిక్కిలి ఏమయ్యాడంట, భయపడిపోయాడు. 400 మందితో వస్తూ ఉన్నాడు. అమ్మో నేనిక అయిపోయాను, నా సంగతి అయిపోయింది ఇక అనుకుంటూ వచ్చాడు. సత్యంలోనికి నడిపించడానికి నీ జీవితంలో ఒక భయం, ఆందోళన, కలవరం పుట్టించేస్తాడు. నేను సత్యంలోనికి నడిపించడానికే కానీ అబద్ధంలో ఉంచడానికి కాదు. నువ్వు భయపడుతూ ఉన్నావేమో దేనికైనా, ఏ సందర్భాన్ని గురించైనా, ఏ ఆలోచన గురించైనా, ఏ మనిషిని గురించైనా, ఏ సమస్య గురించైనా, ఏ కొరత గురించైనా భయపడుతూ ఉన్నావేమో నీలో ఉన్న అసత్యాన్ని తొలగించడానికి. మిక్కిలి భయపడ్డాడంట. అప్పుడు వచ్చాడు ఎక్కడికి, అందరిని పంపించేసి ఒంటరిగా మిగిలిపోయాడంట. ఎక్కడ? ఎగోగ్రేవ్ దగ్గర ఒంటరిగా మిగిలిపోయి ప్రభుతో పెనుగులాడుతూ ఉన్నాడు. పెనుగులాడాడే కానీ అప్పటికి కూడా ఒప్పుదల రాలే. చివరికి ఇక ప్రభువే జోక్యం చేసుకొని ఏమన్నాడు? చాలా పర్యాయాలు మన జీవితం కూడా అలాగే ఉంటుంది.
ప్రభువే జోక్యం చేసుకుని నువ్వు ఇది అని చెప్పే వరకు మనం లోబడం. మన తప్పు మనం గ్రహించలేం, మన పొరపాటు ఏంటో తెలుసుకోలేము. ప్రభు క్షుణ్ణంగా చెప్పేవారు. అప్పుడు అడుగుతా ఉన్నాడు, నీ పేరేంటి అని అంటే అప్పుడు యథార్థంగా వచ్చాడు. నేను ఎవరిని? ఏశావుని కాదు. ఎవరు? నేను యాకోబు. నాలో దాగి ఉందయ్యా అబద్ధం, నాలో దాగి ఉందయ్యా మోసం. అప్పుడు ప్రభు దగ్గర ఒప్పుకుంటూ వచ్చాడు. సత్యంలోనికి నడిపించబడతా వచ్చాడు. సత్యంలోనికి నడిపించబడ్డానికే మామని బావమరుదుల్ని ఏం చేశాడు? విరోధులుగా చేస్తూ వచ్చాడు. యాకోబులు సత్యంలోనికి నడిపించడానికి ఏశావుని ఏం చేశాడు? మరలా పురికొల్పుతా వచ్చాడు. నువ్వు నడు 400 మందితో నడు. అప్పుడు కానీ యాకోబు ఎక్కడికి రాడు? సత్యంలోనికి రాడు. నన్ను సత్యంలోనికి నడిపించడానికి ప్రభు కల్పించేటువంటి మార్గాలు ఉన్నామా? సత్యంలో ఉన్నామా? సత్యంలో ఉండాలని ప్రభు. అబద్ధంలో ఎక్కడైనా ఉన్నామేమో దాన్ని సరి చేసుకుందాం ఈ ఉదయకాల సమయంలో. సత్యానికి లోబడ్డం అంటే సత్య స్వరూపి అయిన ఆత్మ ఏ మార్గంలో నడిపిస్తుందో ఆ మార్గంలో నడచటమే. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు యాకోబు? ఎక్కడికి వచ్చాడు? సర్వసత్యంలోనికి వచ్చాడు. ఆ సర్వసత్యంలోనికి వచ్చిన తర్వాతనే యాకోబు ఏమయ్యాడంట? రాజకుమారుడిగా మార్చబడ్డాడు. చదువుదామా 28వ వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడుతున్నవి ఇజ్రాయేలే. నువ్వెవరు? ఇజ్రాయేల్గా మార్చబడుతూ వచ్చాడు. నా జీవితంలో ఆ సర్వసత్యంలోనికి నడిపించబడాలనేటువంటిదే ప్రభు యొక్క ఆశ. సత్యంలో ఉన్నామా? ఇంకెక్కడైనా అబద్ధం దాగి ఉందేమో మనం సరిచేసుకుంటూ వస్తాం. ఆ తర్వాత మనం చూస్తే రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఏలైనగా మీ నడుమునకు ఏం కట్టుకోవాలా? సత్యము అను దట్టి కట్టుకోవాలి. సత్యమునకు లోబడుట అంటే రెండవ తలంపు ఏంటంటే సత్యం అనే దట్టి కట్టుకొని నడుమునకు ఏం కట్టుకోవాలంట? సత్యము అనేటువంటి దట్టి. సత్యంలోనికి సత్య స్వరూపైన ఆత్మచేత నడిపించబడాలి. రెండవది సత్యము అనేటువంటి నడికట్టును కలిగి ఉండాలి. నడికట్టు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నడువునకు ఏం కావాలా? పని చేయాలంటే ఏం కట్టుకోవాలా? నడుము కట్టుకోవాలి కదా. ఇప్పుడు అన్ని ఫ్యాషన్స్ అయిపోయినాయి అనుకోండి. ఒకప్పుడు దినాల్లో పెద్ద దినాల్లో వాళ్ళు ఏం చేసేవారు? నడుమునకు దట్టి కట్టుకునేవారు. కారణం ఏంటంటే బలంగా పని చేయడానికి. నా జీవితంలో కూడా ఈ నడుమునకు సత్యము అనేటువంటి దట్టి కట్టుకోవాలి. నడుము అంటే మనం చూస్తూ ఉంటాం పలుమార్లు. ఏంటంటే అది మనస్సు. సరే, ఈ ఉదయకాల సమయంలో సామెతల గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని. నడికట్టు చేతనే మనం ఎట్లా ఉంటామంట? బలంగా ఉండగలుగుతాం. అదే సత్యము. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారితో ముడిపడినటువంటి అనుభవమే మనం బలంగా ఉండటం. నడికట్టు చేత ఏం చేసిందంటే ఆమె నడుమును బలపరుచుకుంటూ వచ్చింది. ఆ సత్యము అనేటువంటి నడికట్టు చేత ఆమె బలంగా పనిచేయగలుగుతూ వచ్చింది. ఎవరైతే ఈ సత్యము అనేటువంటి నడికట్టు చేత కట్టబడి ఉంటారో అట్టి వారి యొక్క లక్షణం ఏంటంటే 11వ వచనం. ఆమె పెనిమిటి ఆమె
అతికయించును అంటే నమ్మికను కలిగించేటువంటి వ్యక్తిగా ఉంటారు. సత్యము చేత నడికట్టు, సత్యము అనేటువంటి నడికట్టు చేత కట్టబడినటువంటి వారు ఎలా ఉంటారంటే నమ్మకాన్ని పుట్టించేలా జీవిస్తారు. వాళ్ళు అపనమ్మకస్తులుగా ఉండరు, అపనమ్మకస్తులుగా ఉంటారు. ఎంత నమ్మకస్తులుగా ఉంటారు ప్రతి విషయంలో. భర్తలకు తెలియకుండా భార్యలకు తెలియకుండా భర్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా మందిని చూస్తూ ఉంటాం కాబట్టి అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం కదా. భర్తలు తెలియకుండా భార్య ఎన్నో విషయాలు చేసేస్తూ ఉంటారు. డబ్బుల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా నమ్మకం ఉంచలేరు. కొంతమంది భర్తలు భార్యల మీద నమ్మకం ఉంచి డబ్బులు జోబులో పెట్టలేరు. నమ్మకం ఉంచి ఏ పని కూడా వారికి అప్పగించలేరు. కొంతమంది చాలా నమ్మకస్తులుగా ఉంటారు, కొంతమంది చాలా అపనమ్మకస్తులుగా ఉంటారు. మరి మనం ఎలా ఉన్నాం? సత్యము చేత కట్టుబడి ఉంటే నమ్మకస్తులంగా ఉండాలి. మనం సత్యము అనేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత కట్టబడకపోతే అన్ని విషయాలు అపనమ్మకంగానే ఉంటాం. భర్తలకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా చేసే పనులు ఎన్నున్నాయో ఒకసారి జాగ్రత్త పడదాం. మన మీద నమ్మకం ఉంచగలరా మన కుటుంబ సభ్యులు, మన భర్త, మన పిల్లలు, లేక మన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు. ఈ సహోదరికి, నా చెల్లెలు, నా కుమార్తె, నా భార్య ఈ మాట చెప్తే అది అక్కడే ఉంటుంది. నేను ఇక్కడ డబ్బులు పెడితే ఇక్కడే ఉంటాయి, ఇది ఇలా చేస్తే ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు అనే నమ్మకం నీ మీద ఉంచగలరా? ఉంచగలిగితే నువ్వు సత్యం చేత కట్టబడినట్లే. అలా కాకపోతే సత్యము చేత కట్టబడలే. అందుకే చెప్తా ఉన్నది, ఆమె నడికట్టు చేత నడుమును బలపరుచుకుందంట. ఆ కారణం చేత ఆమె పెనిమిటి ఆమె ఏముంచుతా ఉన్నాడు? నమ్మకం ఉంచుతా ఉన్నాడు. నమ్మకం ఉంచేలా జీవించాలి మన జీవితాల్లో. ఎక్కడ కూడా పొరపాటు, ఎక్కడ కూడా మచ్చ, ఎక్కడ కూడా తొందరపాటు ఉండొద్దు. ఆత్మీయ జీవితంలో సత్యము అనేటువంటి నడికట్టు చేత కట్టబడితే ప్రభువుకు నమ్మకస్తులంగానే ఉంటాం, కుటుంబంలో నమ్మకస్తులంగానే ఉంటాం, దేవుని ఇంట్లో కూడా నమ్మకస్తులంగానే ఉంటాం, సమాజంలో కూడా నమ్మకస్తులంగా ఉంటాం. ఉన్నామా నమ్మకస్తులంగా? ఎప్పుడైనా ఎక్కడైనా ప్రభు. అందుకనే మోషని గురించి చెప్పబడుతూ ఉంది, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరైనా? మోషని అంతగా నమ్మకం ఉంచాడు దేవుడు. దేవుడే నమ్మకం ఉంచాడు, మానవులు కాదు. ఎవరి మీద? మోషే. ఇంత నమ్మకమైనటువంటి వ్యక్తి మోషే. నా ఇల్లంతట్లో ఎక్కడైనా చూడు, ఏ పనైనా అప్పగించు, ఏదైనా చెయ్యి, నమ్మకంగా చేయగలడు. అంత నమ్మకస్తుడు మరి ఇంకెవరు లేరు. మోషే అంతటి నమ్మకస్తుడు. వాళ్ళ గురించి ప్రభు సాక్ష్యం ఇవ్వగలరా? దేవుని ఇంట్లో దేవుడికి అప్పగించినటువంటి పనిలో నమ్మకంగా ఉన్నామా? సత్యం చేత కట్టబడి ఉంటేనే నమ్మకంగా ఉండగలం. ఎప్పటి వరకు? తుదమట్టుకు. మన జీవితంలో చివరి శ్వాస విడిచే వరకు నమ్మకస్తులంగా జీవించగలుగుతాం. కుటుంబంలో నమ్మకస్తులంగా ఉండగలుగుతాం. మనకు అప్పగించిన పనిలో దానియేలు మనం చూస్తే 6వ అధ్యాయం 4వ వచనంలో దానియేలు ఎలా ఉన్నాడంట? నమ్మకస్తుడై తప్పైనను లోపమైనను. చదువుదామా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. నమ్మకస్తుడై ఏ నేరమైనను కనుగొనలేకపోతా వచ్చారు. నమ్మకస్తుడుగా ఉంటా వచ్చాడు. మోషే దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. దానియేలు తనకు అప్పగించబడిన పనిలో, తన ఉద్యోగ బాధ్యతల్లో నమ్మకస్తుడుగా ఉంటా వచ్చాడు. ఏ తప్పు చూద్దామన్నా కూడా ఎక్కడ దొరకలేదంట.
అంత నమ్మకస్తుడిగా ఉన్నాడు. అదే అబ్రహాము జీవితంలో మనం చూస్తే నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం, నమ్మకమైన మనస్సు గలవాడు. చదువుదామా? 9వ అధ్యాయం 7వ వచనం లేక 8వ వచనం. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి. అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు. ఏంటి నమ్మకస్తుడు? ఏ విషయంలో నమ్మకస్తుడైనా? దేవుడు తనకి ఇచ్చినటువంటి పిల్లల్ని భయభక్తుల్లో పెంచడంలో నమ్మకస్తుడిగా ఉంటా వచ్చాడు. 18వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా నేను అతన్ని ఎరిగి ఉన్నా. నమ్మకస్తుని ఎరిగా. ఏ విషయంలో? తన తర్వాత తన ఇంటి వారు కూడా దేవుని మార్గాల్లో నడుచుట, భయభక్తులు కలిగి ఉండుట, ఇవి నేర్పిస్తాడు. ఇవి నేర్పించడంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. తన ఇంటిని చక్కటి మార్గంలో నడిపించుకునే విషయంలో నమ్మకస్తుడిగా ఉంటూ వచ్చాడు. అందుకే తన కుమారుడే కాదు, తన ఇంట్లో పనిచేసేటువంటి 318 మందిని కూడా ఎలా పెంచాడు? దేవుని మార్గంలో పెంచుతూ వచ్చాడు. భయభక్తులు కలిగిన వారినిగా పెంచుతూ వచ్చాడు. ఈనాడు నీ నా జీవితంలో కుటుంబంలో నమ్మకస్తులంగా ఉండాలి. దేవుని ఇంట్లో నమ్మకస్తులంగా ఉండాలి. మనం పని చేస్తున్న స్థలంలో కానీ, మనం ఉద్యోగాలు చేస్తున్న స్థలంలో కానీ, మనం ఉన్నటువంటి స్థలంలో, మన చుట్టుప్రక్కల వారి మధ్యలో నమ్మకస్తులంగా జీవించాలి. అబ్బో ఈమెకు చెప్పామంటే అయిపోయిందా ఇక అనేలా ఉండొద్దు. అమ్మో నా భార్య చెప్తే ఊరంతా చెప్పేస్తుంది అనేలా ఉండొద్దు. ఏ విషయంలోనైనా నమ్మకస్తులంగా ఉంటారు. ఆమె నమ్మకం కలిగినటువంటి స్త్రీ అంట. ఎందుకు? ఆమె నడుమును ఏమిటి బలపరుచుకుంది? నడికట్టు. అసత్యమైనటువంటి నడికట్టు కట్టుకుంది. ఆ తర్వాత మనం చూస్తే 31వ అధ్యాయం 31వ అధ్యాయం సామెతల గ్రంథం 31వ అధ్యాయము 12వ వచనం. మేలు చేయును కానీ కీడేమి చేయి. మేలు చేసేదిగా ఉంటుంది. కారణం ఏంటి? నడికట్టు చేత కట్టుకుంది. సత్యమైన నడికట్టు చేత ఆమె నడుము బలపరుచుకుంది కాబట్టి మేలే చేస్తుంది. కారణం ఏంటి అంటే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40-41 వచనాల్లో మనం చూస్తే అక్కడ రాయబడింది, యెహోవా ఎవరంట? మేలు చేయవాడు. మేలు చేయుటకు ఆనందించేటువంటి దేవుడు. ఆయన చేతి కట్టుబడి ఉన్నప్పుడు ఈమె కూడా ఏం చేస్తుంది? మేలే చేస్తుంది కానీ కీడేమి చేయదు. సత్యానికి లోబడుతూ ఉన్నాము అంటే నమ్మకస్తులంగా ఉండాలి. మేలు చేసేటువంటి వారంగా ఉండాలి. అందుకే వ్రాయబడింది గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. విసుకకు ఎందుము అది తగిన కాలంలో మంచి పంట కొయ్యాలి అంటే ఏం చేయాలి? మేలు చేయాలంట. అలసిపోవద్దు. మేలు చేయడానికి ఎప్పుడు అలసిపోవద్దు. నేను ఆ జీవితంలో గుర్తుపెట్టుకుందాం. మేలు చేయాలి. సత్యమైన నడికట్టు చేత కట్టుబడి ఉంటే మేలు చేసేటువంటి వారంగా ఉంటాం. అదే మనం చూడగలం. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం. అది దేవుడు మేలుకే ఉద్దేశించి మేలు చేస్తూ వచ్చాడు. కీడు చేసినటువంటి వారికి కూడా ఏం చేశాడంట? మేలే చేస్తూ వచ్చాడు. అదే నీ నా జీవితంలో మనం నేర్చుకోవాల్సింది. మేలు చేసేటువంటి వారంగా ఉండాలి. అదే ఈ ఉదయకాల సమయంలో అలసిన వారితో పగ తీర్చుట నా పని. అంటే కీడు చేసిన వాళ్ళకు కూడా మనం ఏం చేయాలంట? మేలు చేయాలి. మేలు చేసేటువంటి వారంగా ఉండాలి. సత్యం చేత కట్టుబడి ఉంటే నిశ్చయంగా ఇతరులకు మేలు
చేస్తాం. ఆ తర్వాత 15వ వచనంలో మనం చూస్తే 31వ అధ్యాయం 15వ వచనంలో ఆమె చీకటితోనే లేస్తుందంట. చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం. చీకటితో లేచే అనుభవం ఉందా? ఎందుకు లేవాలి చీకటితో? ఇప్పుడు మళ్ళీ మొదలైంది అనుకోండి, పొద్దున్న లేసేది కదా, స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు అన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి దాదాపు 1 సంవత్సరం రోజులు రెస్ట్ దొరికింది. ఎప్పుడు పడుకుంటామో ఎప్పుడు లేస్తామో అర్థం కానటువంటి స్థితి. ఇప్పుడు మరలా మొదలైనాయి కాలేజీలు, ఆఫీసులు కాబట్టి మరలా లేవాల్సిందే కదా. చీకటితోనే లేచి ఏం చేయాలంట? యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు పెందల కడ చీకటిగా లేసి ఏం చేస్తాం మనం? 30వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నట్టు ఆ స్త్రీలాగా ఏం చేస్తాం? భోజనాన్ని ఇంటి వారి కొరకు భోజనం సిద్ధపరుస్తాం. ఈమె ఎక్కడికి వెళ్ళిందంట? ఎవరన్నా వెళ్తారా సమాధి దగ్గరికి చీకటితోనే? అసలే ఒక్కగానొక్క స్త్రీ, ఒకే స్త్రీ, ఆమెకి ఎంత ధైర్యం ఆ సమాధుల తోటకి వెళ్ళడానికి? అయినా వెళ్ళిందంట. కారణం ఏంటి? ఎవరి కొరకు వెళ్ళింది? ప్రభు కొరకి. ప్రభువును చూడాలని. చీకటితోనే లేచేది ఎవరిని చూడడానికి? ప్రభువును చూడాలి. అందుకే దావీదు మహారాజు అంటాడు, నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశ తీర్చుకుందును. నేను చీకటితోనే లేచేది దేనికంటే? ప్రభువును చూడటానికి. ఆ అనుభవం ఉందా? చీకటితోనే లేచే అనుభవం ఉందా మన జీవితాల్లో? ప్రభువును చూడటానికి లేస్తా ఉన్నామా? లేచాం కాబట్టి ప్రార్థన చేసుకుందాం అనుకుంటా ఉన్నామా? నేను ప్రభువుని చూడాలి, నేను ప్రభుతో సహవాసం చేయాలి, అందుకే నేను ముందుగా లేస్తా. నేను ఈ సమయంలో లేస్తే నేను ప్రభుతో సహవాసం చేయొచ్చు, ఆ తర్వాత నా పనులు చేసుకోవచ్చు. అంటే ప్రభుతో సహవాసం చేయడానికి, ప్రభును చూడటానికి, ప్రభుతో మాట్లాడటానికి, ప్రభు ద్వారా ఆశలు తీర్చబడ్డానికి చీకటితో లేచే అనుభవం కలిగి ఉంటాం. ఎవరు అంటే సత్యము చేత నడుము కట్టుకొని బలంగా ఉన్నటువంటి వారు, సత్యం చేత కట్టబడినటువంటి వారు చీకటితోనే లేచి ప్రభుతో సహవాసం చేసే అనుభవం ఉండదు. ప్రభును చూడాలన్న ఆశ ఉండదు, ప్రభుతో మాట్లాడాలన్న ఆశ ఉండదు, ప్రభును ఆరాధించాలన్నటువంటి ఆశ. ఇంకో మాటతో చెప్పాలంటే వీరు చీకటితోనే లేచి సమాధి దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే, లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభువుకు సుగంధ ద్రవ్యాలు అర్పించడానికి, ప్రభుని ఆరాధించడానికి చీకటితోనే లే. సత్యం చేత కట్టబడిన అనుభవం ఉంటే నీ పనికి ముందుగా 1 గంట ముందు లేచి ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధించు, ప్రభుని చూడు, ప్రభు ముఖ దర్శనం చేసుకో, ప్రతి ఆశ తీర్చుకుంది. అది చేయకనే ఆశలన్నీ విఫలమైపోతూ ఉంటాయి, ఆశలన్నీ నిరాశలైపోతూ ఉంటాయి, ఆశించింది రెక్కలు కట్టుకొని ఎగిరిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే ప్రభుని చూడక, ప్రభు వైపు చూడక. అదే మాట రాయబడి ఉంటుంది సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో, నువ్వు దాని మీద దృష్టి ఉంచగానే అదేమవుతుందంట? రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుందంట. 23:4-5 వచ్చినాను. ఎగిరిపోతుంది. అందుకే ప్రభు మీద దృష్టి పెట్టు, ప్రభు మీద ఆశ పెట్టుకో, ప్రభుని చూడాలన్న ఆశ కలిగి ఉండు. సత్యం చేత కట్టబడినటువంటి స్త్రీ లేక పురుషుడు ఎవరైనా సరే అటివారు నమ్మకస్తులుగా ఉంటారు, అటివారు మేలు చేసేవారుగా ఉంటారు, అటివారు చీకటితోనే లేచి ప్రభును చూచేటువంటి వారుగా ఉంటారు. 3వ విషయానికి వస్తాము.
మూడవ యోహాను పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 3వ వచనం. సహోదరులు వచ్చి ఈ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించింది. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. మూడో తలంపు ఏంటంటే సత్యానికి లోబడుతూ ఉన్నాము అంటే సత్యాన్ని అనుసరిస్తాము. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొంచున్నారు. అపోస్తలుడైన యోహాను అంటా ఉన్నాడు, గాయకు రాస్తూ అంటా ఉన్నాడు, సత్యాన్ని అనుసరిస్తా ఉన్నావు, నాకు అంతకంటే సంతోషం ఇంకొకటి లేదు. కానీ సత్యానికి లోబడుతా ఉన్నామంటే సత్యాన్ని అనుసరించాలి. సత్య స్వరూపమైన ఆత్మ చేత నడిపించబడాలి. సత్యం చేత నడుము కట్టుబడి ఉండాలి. సత్యాన్ని అనుసరించాలి. సత్యం చేత నడిపించబడడం వేరు, సత్యాన్ని అనుసరించడం. సత్యాన్ని అనుసరిస్తూ ఉన్నామా అంటే ప్రభువును అనుసరిస్తూ ఉన్నామా? ప్రభు యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నామా? మొదటి రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. మనవి చేసిన నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరిస్తూ వచ్చాడు. అలాగే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 38:3. సత్యముతో నేను ఎట్లు నడుచుకుంటున్నావు, సత్యాన్ని ఎలా అనుసరించాను. దావీదు మహారాజు, హెజ్కియాలు ఇరువురు కూడా సత్యాన్ని అనుసరిస్తూ వచ్చారు, సత్యంలో నడుస్తూ వచ్చారు. నేను జీవితంలో కూడా సత్యాన్ని అనుసరించే వారంగా జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. సత్యమైనటువంటి ప్రభుని ఆ మార్గంలో మనం నడుస్తూ రావాలి. అది కొంచెం కష్టమే, కొంచెమే కాదు చాలా కష్టం. ప్రభుని అనుసరించడం చాలా సులభమైనటువంటి పరిస్థితి అనుకుంటా ఉంటాం. కొంతమంది చెప్తా ఉంటారు కదా, ఏమని, యేసుప్రభుని నమ్ముకోండి, మనం సువార్తకి వెళ్ళినప్పుడు మంచి బోధలు చేస్తూ ఉంటాం. యేసుప్రభుని నమ్ముకోండి అంతా మేలు జరుగుతుంది, యేసుప్రభుని నమ్ముకోండి మీకు మేలు చేస్తాడు, యేసుప్రభుని నమ్ముకోండి రోగం బాగు చేస్తాడు కదా. యేసుప్రభుని నమ్ముకుంటే రోగం బాగు చేసేది మామూలే, చేస్తాడు ఆయన, తప్పనిసరిగా చేసేవాడే. అయితే ప్రభు ఏం చెప్పాడు తెలుసా? సత్యమైనటువంటి ఆ ప్రభు యోహాను సువార్త 16వ అధ్యాయం 33లో ఏం చెప్పాడు? లోకంలో మీకు మేలు కలుగును అని చెప్పాడా? చెప్పాలా? లోకంలో మీకు శ్రమ. క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం మొల్లబాటే. అంటే సత్యం అనుసరించేటప్పుడు, ప్రభు వెనుక వెళ్తా ఉన్నప్పుడు అనేకమైనటువంటి శ్రమ, అనేకమైనటువంటి కష్టం, అనేకమైన నింద, హింస, అవమానం కలుగుతూనే ఉంటుంది. అయితే కూడా సత్యాన్ని అనుసరించాడు. దావీదు మహారాజు ఆ సత్యాన్ని అనుసరిస్తూ వచ్చాడు. ఎంతమంది శత్రువులు ఆయనకి? ఒకరా ఇద్దరా? కుటుంబ సభ్యులే శత్రువులు అయిపోయారు. తన మామ శత్రువు అయిపోయాడు. ఎంతో ప్రేమించేటువంటి వ్యక్తి కూడా శత్రువు అయిపోయాడు. జీవితకాలం అంతా కొన్ని పర్యాయాలు అనుకుంటూ ఉంటాం. కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, నాకు ఎంతకాలం ఇవి, ఇక నా బ్రతికంతా ఇంతేనా, ఇదే శ్రమ, ఇదే కష్టాన్ని అనుభవించాలనా? కొన్ని పర్యాలు ఏం సమాధానం చెప్పాలో నా దగ్గర సమాధానమే ఉండదు. ఏం చెప్పాలా? వాళ్ళ బాధలు అలా ఉంటాయి, వారి కష్టం అలా ఉంటుంది, వారి శ్రమతో కూడినటువంటి మార్గం అలా ఉంటుంది. ఇలా నడవాల్సిందేనా? ఎందుకు అనుమతించాడు ప్రభు? ఏంటి కష్టం, ఏంటి కన్నీరు? సత్యాన్ని అనుసరిస్తున్నామన్న సత్యాన్ని గుర్తుపెట్టుకున్నావు. నువ్వు కష్టం అనుభవిస్తూ ఉన్నావు, నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావు, నువ్వు శ్రమ మార్గంలో వెళ్తా ఉన్నావు, నిన్ను నిందిస్తూ ఉన్నారు, నిన్ను హింసిస్తూ ఉన్నారు అంటే నువ్వు ఏ మార్గంలో ఉన్నట్టు? ఏ మార్గంలో ఉన్నట్టు?
సత్య మార్గంలో సత్యాన్ని అనుసరిస్తూ ఉన్నావు కాబట్టే నీకు శ్రమ, సత్యాన్ని అనుసరిస్తూ ఉన్నావు కాబట్టే నీకు కన్నీరు, సత్యాన్ని అనుసరిస్తూ ఉన్నావు కాబట్టే నీకు నింద. ఆ మార్గంలో వెళ్ళాడు దావీదు మహారాజు. ఆ మార్గంలో వెళ్తూ వచ్చాడు. కన్న కుమారులే శత్రువులు అయిపోయారు. ఎంత కష్టము, ఎంత విజయాన్ని అనుగ్రహించినటువంటి ఆ సమాజమే దావీదు ఎవడు మమ్మల్ని ఏలటానికి అన్నాడు. ఎన్నో మార్గాలు కూడా వెళ్తూ వచ్చాడు. దావీదు జీవితంలో చివరి వరకు అనేకమైనటువంటి శ్రమ, దానికి అంతం లేదేమో. ఈ భూమి మీద జీవించినంత కాలం కొన్ని పర్యాయాలు ప్రభు అనుమతిస్తాడు అవి. అయితే కూడా అందులోనే ప్రభు ఏమిస్తాడంట, ఆయన కృప, ఆయన సత్యం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆయన ఇచ్చే నెమ్మది వెంటాడుతూనే ఉంటుంది. ఆయన ఇచ్చే శాంతి వెంటాడుతూనే ఉంటుంది. ఆయన ఇచ్చే సమాధానం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మన జీవితంలో కృప, క్షేమం ఇస్తూనే ఉంటుంది. అయితే మనం అనుసరించవలసిందేంటి? సత్యం. అనుసరిస్తూ ఉన్నామా? సత్యాన్ని అనుదినము అనుసరించాలి. ఈ సత్యాన్ని అనుసరించేటువంటి వారి మీద ఏముంటుందంటే, ఇక్కడ సొలొమోను అంటా ఉన్నాడు, ప్రభుతో మాట్లాడుతూ అంటా ఉన్నాడు, ఏమని? నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించును కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరచి. ఏమగుపరచాడంట? పరిపూర్ణమైన కటాక్షం. ఎవరైతే సత్యాన్ని అనుసరిస్తారో, సత్యముగా నడుచుకుంటా ఉంటారో వారి మీద ప్రభు యొక్క కటాక్షం ఎలాంటిదంట? పరిపూర్ణమైనటువంటి. ఈ పరిపూర్ణమైన కటాక్షము ప్రభు అనుగ్రహిస్తాడు. ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయం 23వ వచనం. నఫ్తాలిని గురించి ఇట్లా నేను కటాక్షం ఎంత గొప్పదో తెలుసా? ప్రభు నువ్వు నీతిని సత్యాన్ని అనుసరిస్తూ ఉంటే, నీవైనా నేనైనా సత్యాన్ని అనుసరిస్తూ ఉంటే పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క కటాక్షం మన మీద ఉంటుంది. ఆ కటాక్షం మనల్ని ఏం చేస్తుందంట? తృప్తిపరుస్తుంది. పశ్చిమ దక్షిణ దిక్కులను సామాన్యమైనటువంటి విషయం కాదు. సత్యాన్ని అనుసరించేటప్పుడు కష్టము, శ్రమ, నింద, అవమానం, హింస ఇవి అనుభవిస్తూనే ప్రభేమిస్తాడట. తృప్తినిస్తూనే ఉంటాడు, దీవెన ఇస్తూనే ఉంటాడు. అదే సమయంలో పశ్చిమ దిక్కును దక్షిణ దిక్కు స్వాధీనం చేస్తాడు ప్రభు. నీకు నువ్వు ఎక్కడ అడుగు పెడతా ఉన్నావో ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేస్తాడు ప్రభు. అంత శ్రేష్టమైనది ఆయన కటాక్షం, తృప్తిపరిచేటువంటిది. అసంతృప్తిగా సాగిపోవద్దు, అసంతోషంగా దినాన్ని ఆరంభించవద్దు, అలాగే ముగించవద్దు. యెహోవా కటాక్షము చేత తృప్తిపరచబడతాం. సత్యాన్ని అనుసరించే వారమైతే సత్యాన్ని అనుసరించడానికి తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నిన్ను అనుసరించడానికి నాకు నేర్పించు, మీ చేత నన్ను తృప్తిపరచు. ప్రభు తృప్తిపరుస్తాడు. ఎట్లా? ఆయన కటాక్షం చేత తృప్తిపరిచేది ఎట్లా? రాయబడింది కదా 145వ కీర్తన 16వ వచనం, నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరిక. ఇక్కడ చేరి ఉన్నటువంటి వారే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి కోరికను ప్రభు తృప్తిపరుస్తాడట. నీ కోరిక ఏమైందో దాన్ని తీర్చేటువంటి వాడు. అయితే సత్యాన్ని అనుసరించాలి. ఇది 33వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వచనం. పొదలో నుండిన
కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. పొదలో నుండిన వాని కటాక్షం. ఎవరు పొదలో ఉన్నారు? ఎవరు పొదలో ఉన్నారు? ఈ మాట నన్ను తాకుతూ వచ్చింది. ఎన్ని పర్యాలు చదివి ఉంటామో ఈ మాట ధ్యానించేటప్పుడే అర్థమైంది. పొదలో నుండినటువంటి వాని కటాక్షం. ఎవరో పొదలో ఉన్నది? ఆదికాండం 22వ అధ్యాయం. పొదలో ఉన్నటువంటి ఎవరు? కొట్టేరు చదువుదామా? 22వ అధ్యాయం 13వ వచ్చిన కొమ్ములు తగులుకొని పొదలో ఉందంట. ఎవరది? పొట్టేలు. ఆ పొట్టేలు తీసుకొచ్చి ఏం చేశాడు అబ్రహాము? అదే దేవుని గొర్రెపిల్ల, నీ కొరకు నా కొరకు వధింపబడిన గొర్రెపిల్ల. అదే ఆ వధింపబడినటువంటి గొర్రెపిల్ల ద్వారా ఏమవుతా ఉన్నాడు యోసేపు? పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. శ్రేష్ఠ పదార్థం వల్ల యెహోవా అతని భూమిని దీవించును. ఎక్కడి నుండి వస్తుందంట? వధింపబడిన ప్రభువు యేసు క్రీస్తు వారిలో నుండి దీవెన. ఆయన ద్వారా తప్ప మరి వేరే మార్గమే లేదు. దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి, తృప్తిపరచబడ్డానికి, దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి వేరే మార్గం లేదు. అందుకని సొలొమోను ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని? అయ్యా, నీతి సత్యాన్ని అనుసరించిన నా తండ్రి, నువ్వేం చూపించావు? పరిపూర్ణ కటాక్షం. ఆ పరిపూర్ణ కటాక్షం మనల్ని ఏం చేస్తుంది? తృప్తిపరుస్తుంది, మనల్ని దీవిస్తుంది. ఆ పొదలో ఉన్నటువంటి పొట్టేలు ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన చేత మనము దీవించబడతాం. అందుకే అదే కదా రాయబడింది అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనంలో. దుష్టత్వం నుండి మళ్లించి 3:26 ఆశీర్వదించు. 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వారి దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు ఆశీర్వదించడానికి, దీవించడానికి ఆయన వధింపబడుతూ వచ్చాడు. నీ జీవితంలో గుర్తుపెట్టుకుందాం. సత్యాన్ని అనుసరించగలిగితే ప్రభు ఏం చూపిస్తాడు? పరిపూర్ణమైనటువంటి కటాక్షం. ఈ కటాక్షం ద్వారా ఎన్నో మేలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ధ్యానించాం. 4వ విషయానికి వస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. 23 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆరాధించుట. దేంతో ఆరాధించాలంట? సత్యముతో ఆరాధించాలి. సత్యము చేత నడిపించబడాలి. సత్యాన్ని నడుమున కట్టుకోవాలి. సత్యాన్ని అనుసరించాలి. సత్యముతో ఆరాధించాలి. సత్యానికి లోబడుతున్నాము అని అంటే సత్యంతోనే ఆరాధించాలి. అబద్ధంతో ఆరాధించొద్దు. ఆరాధన సత్య ఆరాధనగా ఉండొద్దు. వాళ్ళని వీళ్ళని అనుసరించినదిగా ఉండొద్దు. వాళ్ళంత చక్కగా చేస్తున్నారు కదా, నేను కూడా అదే మాటలు వర్ణించాలి. అది సత్యమైందా? కాదు. నీ హృదయంలో నీకు దేవుడు ఏమై ఉన్నాడో, నువ్వు ఏమని ఎరిగి ఉన్నావో స్వల్పమైన మాటలు చాలు ప్రభు ఏం చేస్తాడు? ఎంతగా ఆనందిస్తాడో, ఎంతగా సంతోషిస్తాడో. వచ్చిరాని మాటలు మన చిన్న బిడ్డలు మాట్లాడితే మనం ఎంత ఆనందిస్తామో, మన ప్రభు కూడా మన ఆరాధనలో ఆనందించాలంటే ఎంత చక్కని మాటలు వివరించామన్నది కాదు ప్రాముఖ్యమైనది. ఎంత చక్కని హృదయంతో, ఎంత సత్యంతో ఆరాధించామో అది ప్రాముఖ్యమైనది. సత్యముతో ఆరాధిస్తూ ఉన్నామా? ఆ సత్యముతో ఆరాధించే ఆరాధన ప్రభుకి ఇంపైనటువంటి సువాసన. అబద్ధంతో ఆరాధించవద్దు, ఎప్పుడు ఆరాధించవద్దు. అట్టి ఆలోచన మనసులోకి తెచ్చుకోవద్దు.
సత్యంతో ఆరాధిస్తాం. ప్రభు ఆశపడేది అదే, సత్యమైనటువంటి ఆరాధన. చదువుదాం. జీవితంలో దావీదు మహారాజు చేస్తూ వచ్చినటువంటి ఆరాధన ఎన్నో, ఒకటా రెండా? నేను ప్రభుతో అదే అంటూ ఉంటాను. ప్రభు ఏం ఆరాధించగలం, అన్ని దావీదు చెప్పిన మాటలే చిలుక పలుకులాగా పలుకుతూ ఉంటాం మేము కదా. చిలుక కొన్ని మాటలు నేర్పిస్తాడంట, ఆ చిలుక ప్రశ్న వేసుకునేవాడు కదా. నేర్పిస్తే అది చక్కగా ఆ 2 మాటలే మాట్లాడుతుంది, ఇంకో మాట మాట్లాడుతుందా? లే. నేను అదే అంటూ ఉంటాను ప్రభుతో, ప్రభు చిలుక పలుకులాగా ఏవో వాళ్ళు రాసిన మాటలు మళ్ళీ మేము వల్లిస్తూ ఉంటామే కానీ ఏంటి మా ఆరాధన? సంతృప్తి పరచబడతా ఉన్నావా? మేము ఆరాధించే ఆరాధన మీకు ఇంపైందిగా, సువాసనగా ఉందా అని ప్రభుతో మాట్లాడుతూ ఉంటాను. అంటే ఎటువంటి ఆరాధన ప్రభుకి అర్పిస్తూ ఉన్నాం? ఎంత చక్కని మాటలు వివరించాడో, ముగ్ధులమైపోతాం దావీదు రాసినటువంటి మాటలు. ఎన్నో, ఒకటా రెండా? 145వ కీర్తనలో ఆయన అంటా ఉన్నాడు, మొదటి వచనం ఎంత చక్కగా వివరిస్తాడు. రాజువైనా నా దేవా నిన్ను గణపరచుదును, నీ నామమును నిత్యము, ఒక్క రోజు కాదు, ఒక పూట కాదు, నిత్యము సన్నిధిస్తాడట. ఎవరైనా నా రాజు అయ్యా, నువ్వు నా రాజు అంటే రాజరికాన్ని ఎరిగి ఉన్నాడు. రాజు ఎలాంటి వాడో ఆయనకు తెలుసు. ఆయన రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు కదా. నేను కాదు రాజు, నా జీవితానికి ఎవరు? నువ్వే. నేను చెప్పినట్టు నా ప్రజలు ఎలా చేస్తూ ఉన్నారో నేను కూడా అలా చేయాలి. నా రాజు, నన్ను ఆజ్ఞాపించు, నాకు ఆజ్ఞాపించు, నేను చేస్తా. ఆయన జీవితానికి ఆయన రాజుగా ఉంటాం. అందుకే ప్రభు ఇలా చెప్తే అలా నడుచుకుంటూ వచ్చాడు. యుద్ధానికి వెళ్ళమన్నాడా? వెళ్ళిపోతా వచ్చాడు. ఆగమన్నాడా? ఆగుతూ వచ్చాడు. చేయమన్నాడా? చేస్తూ వచ్చాడు. అందుకే రాజువైన నా దేవా నిత్యము నేను నిన్ను సన్నిధిస్తాను. ఎవరి రాజు? ఎలాంటి రాజు అయినా? 24వ కీర్తన 7వ వచనంలో అంటాడు, ఈ రాజుకు ఒక మంచి పేరు పెట్టాడు. ఏమని? ఏం పేరు పెట్టాడు? ఎవడు? ఎంత చక్కని మాటలు, ఎంత అద్భుతమైనటువంటి మాటలు. ఇంత చక్కని మాటలతో ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు. బల శౌర్యములు కలిగిన యెహోవా, మహిమగల రాజా, యుద్ధ శూరుడా. ఎన్ని మాటలు, సైన్యములకు అధిపతియగు యెహోవా. ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు. అది ఎరిగి ఉన్నాడు. సత్యముతో ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు. అబద్ధంతో ఆరాధించలే దావీదు. నీవు నేను కూడా మన అనుదిన జీవితంలో ప్రభుని ఏమి ఎరుగుతా ఉన్నామో దాన్ని బట్టి ఆరాధిస్తాం. అప్పుడే అవి చక్కని మాధుర్యమైన వినసొంపు కలిగినటువంటి మాటలు కాకపోవచ్చు, వాటిలో ప్రభు ఆనందిస్తాడు. ఆ తర్వాత మనం చూస్తే కీర్తన 48వ కీర్తన 2వ వచనం. 48వ కీర్తన 2వ వచనం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన, ఈ రాజు ఎవరంట? మహారాజు, మహిమ కలిగిన రాజు. ఇది కోరవ కుమారుడు వివరిస్తూ ఉన్నారు. ఎవరంట ఆయన? మహారాజు. అందుకనే వ్రాయబడతా ఉంది కదా మలాకీలో 1వ అధ్యాయం, నేను ఎవరిని? ఘనమైన మహారాజు. మలాకీ 1వ అధ్యాయం 14వ వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. ఆయన ఘనమైన మహారాజు. ఇది ఎవ్వరికి సరిపోల్చి చాలినటువంటి నామం. ఇట్టి మహారాజును, ఇట్టి మహిమ కలిగినటువంటి రాజును దావీదు ఆరాధిస్తా ఉన్నాడు. 95వ కీర్తన 3వ వచనం. 95వ కీర్తన
కూడా వచ్చినాం. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము కలిగిన మహారాజు. ఆయన మహాత్మ్యం కలిగినటువంటి మహారాజు ఎంతగా వర్ణించినా అది తీర్చబడదు. జీవితకాలం అంతా ప్రభుని వర్ణిస్తూ ఉన్నా కూడా మన రుణాన్ని మనం తీర్చుకోలేదు. అందుకనే ప్రభువును ఆరాధించుట సత్యమైనటువంటి ఆరాధనగా ఉండాలి, అబద్ధంతో కూడినదిగా ఉండవద్దు, సత్య ఆరాధనగా కూడా ఉండవద్దు. ప్రభువును నూతనంగా ఎప్పటికప్పుడు సత్యముతో ఆరాధించుట నేర్చుకుందాం. సత్యానికి లోబడతా ఉన్నామంటే ఎట్లా ఆరాధన చేస్తాం? సత్యముతోనే ఆరాధన చేస్తాం. అసత్యముతో కూడిన ఆరాధన ఉండదు. ఇది నాకు తీర్మానం చేసుకుందాం. ఎక్కడైనా ఎప్పుడైనా ఒకవేళ ఇతరులను అనుసరించామేమో, ఒకవేళ అబద్ధంగా ఆరాధించామేమో, ఏదో వాక్యం ఉంది కదా వాక్యానుసారంగా ఆరాధిస్తూ ఉన్నామేమో, ఆ వాక్యంలో నీ జీవితం ఏమై ఉంది దాన్ని బట్టి ఆరాధన చేయాలి. నా 5వ విషయానికి వస్తాం చివరిదిగా. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ ఇంకో మాట మనం చూస్తే 18వ కీర్తన 1వ వచనంలో ఇంకో మాట రాయబడి ఉంటుంది. ఏమని రాయబడింది? దేంతో ఆరంభించాడు 18వ కీర్తన? యెహోవా నా బలమా. ఎందుకు వాడాడు ఈ మాట? ఎందుకు ఇంత చక్కగా ప్రభుని యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభుని ఎందుకు ఆరాధించగలిగాడు? సింహం నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి, గొల్యాతు చేతిలో నుండి ఎవరి బలం విడిపించింది? దేవుని యొక్క బలమే. ఆ బలాన్ని నేను అనుభవించాను. అందుకనే యెహోవా, నువ్వు ఏం అనుభవిస్తూ ఉన్నావో దాన్ని బట్టి ప్రభుని ఆరాధించడానికి నేర్చుకుందాం, నీవు నేను కూడా. 5వదిగా యోహాను సువార్త 21వ అధ్యాయం 24వ వచనం. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుతును. సత్యమైనటువంటి సాక్ష్యం. సత్యానికి లోపడతా ఉన్నామంటే సత్యాన్ని గురించి ఏమి ఇవ్వాలా? సాక్ష్యం. సత్యం ఎవరు? ప్రభువే. ఆ ప్రభుని గురించి సాక్షులంగా ఉండాలి. ప్రభు అదే అంటాడు కదా, మీరే నా సాక్షి. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం 48వ వచనం. ఈ సంగతులకు మీరే సాక్షి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. సాక్షులంగా ఉండాలి. ఎవరికి? సత్యానికి వచ్చి సాక్ష్యం ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అంటారు పిలాతుతో మాట్లాడుతూ, నువ్వు ఎవరు అని అంటే 18వ అధ్యాయం 37వ వచనం. యేసు నీవన్నట్టు నేను రాసునే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. సత్యానికి లోబడుట అంటే చివరిదిగా మనం ధ్యానించే విషయంలో చివరిదిగా సత్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నామా? సత్యాన్ని గురించిన సాక్ష్యం. అపొస్తలుడైన పౌలు, యోహాను వీరందరూ కూడా సాక్షులుగా జీవిస్తూ వచ్చారు. ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తూ ఉన్నాడంట? 22వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం నుంచి ప్రారంభిస్తే అక్కడ చదువుతూ సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఎటువంటి పరిస్థితుల్లో తను ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల్లో అక్కడికి తీసుకొని రాబడ్డాడు. 39వ వచనం లేక 37వ వచనం.
21 క్షమించండి, 21 అధ్యాయం 36 వచనం. వారు పౌలును కోటలోనికి తీసుకుని పోవలెను. 36 కూడా. ఏలైనగా వాని చంపమని జనసమూహము కేకలు వేయుచు వెంబడించింది. వారు పౌలును కోటలోనికి తీసుకుని పోవలెనుగా అతడు పై అధికారిని పిలిచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని. అందుకతడు, గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకుని పోయిన ఐగుప్తీయుడు నీవే కావాలని అడిగింది. అందుకు పౌలు, నేను కిలికీలోని తార్సువాడనైన యూదుడను. ఇక్కడ ఈ సందర్భంలో ఎలాంటి సందర్భం అంటే ప్రజలందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంట, అతన్ని చంపివేయి. ఎంత భయంకరమైనటువంటి కష్టమైనటువంటి పరిస్థితి, చీల్చివేస్తారేమో అన్న భయం వారికి పట్టుకుందంట. అలాంటి పరిస్థితుల్లో కూడా పౌలు ఏం చేస్తూ ఉన్నాడు, సాక్ష్యం చెప్తా ఉన్నాడు, సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అదే చెప్తా ఉన్నాడు, ఆ యొక్క ప్రభు ఎలాంటి వాడు, ప్రభు ఎలాంటి స్వరాన్ని తాను వినగలిగాడు అని చెప్పేసి తను చెప్తూ ఉన్నాడు. 6వ వచనం చూస్తే, మధ్యాహ్న కాలం ముందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించింది. ఇంక 26వ అధ్యాయంలో అంటాడు, 13వ వచనం, 26:13, రాజా మధ్యాహ్నం ముందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మెక్కిలి ప్రకాశమానమైన వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి. అయితే గొప్ప సాక్షిగా జీవిస్తూ వచ్చాడు కష్టమైనటువంటి పరిస్థితుల్లో. నీవు నేను కూడా అన్ని చక్కగా ఉన్న దినాల్లోనే ఏం చేయలేం మనం. అన్ని చక్కగా ఉన్న దినాల్లో సమయాన్ని అంతా ఏం చేసాం, వృధా చేసుకున్నాం. ఇప్పుడు చెప్పగలం ఏమని, ఎక్కడుంది సిస్టర్ టైం కాదు, ఎక్కడున్నాయి పరిస్థితులు అనుకూలంగా బయటికి వెళ్దామంటే ఎవరున్నారు, కరోనా ఉంది, బయటికి వెళ్దామంటే సువార్త ప్రకటించడానికి స్వాతంత్ర్యం లేదు. ఇప్పుడు బాగా దొరికింది మనకు. ఉన్నప్పుడు ఏం చేసాం, చేయగలిగామా, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చామా, కొంతమందిని నా ప్రభు దగ్గరికి నడిపించగలిగామా? మరణం వెంటాడుతూ ఉంటే చీల్చివేయాలన్న ఆలోచన కలిగినటువంటి ప్రజల ముందు నిలవబడి ధైర్యంగా సువార్త ప్రకటిస్తాం. ఎంత శ్రేష్టమైనటువంటి సాక్షిగా నిలవబడ్డాడు అపోస్తలుడైన పౌలు. అదే మనం చూడగలిగితే పేతురు సైతం కొట్టి ఈడ్చిపడేసి చేస్తూ ఉంటే, ఇలా పొందడానికి మేము, ఈ అవమానానికి మేము పాత్రులము. అలాంటి పరిస్థితుల్లో మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. నేను సాక్ష్యం ఇవ్వడానికే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. మీరైనా సాక్షులు అంటా ఉంటే సాక్షిగా ఉన్నామా? సత్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నామా? సాక్ష్యం ఎంత కష్టమైన పరిస్థితుల్లో బైబిల్ పట్టుకొని పోవాలంటేనే మనకు భయం. క్రిస్టియన్ అనుకుంటారేమో, దేవుని బిడ్డ అనుకుంటారేమో, ఎక్కడ ఏ అవమానం ఎదురవుతుందో, ఎక్కడ ఏ నింద ఎదురవుతుందో కదా. ఇప్పుడు బాగా దొరికింది ఏంటంటే, ఫోన్లోనే బైబిల్ ఉంది కాబట్టి ఇక బైబిల్ తీసుకొని పోవడానికి అవసరమే లేదనుకుంటా ఉంటాం. అదేమంటే ఫోన్లో బైబిల్ ఉంది కదా, టకటగా కొట్టేస్తే వచ్చేస్తుంది. సాక్షిగా ఏది బైబిల్ పట్టుకొని తిరగలుగుతా ఉన్నావా? అదే ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయం 16లో అంటాడు, మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ఎప్పుడైనా ఎక్కడైనా సత్యానికి వచ్చి సాక్ష్యం ఇస్తా ఉన్నావా? సత్యానికి లోబడుతూ ఉన్నామంటే సత్యాన్ని గురించి ఏం చేయాలా? సాక్ష్యం. కష్టమైన పరిస్థితుల్లో కూడా ఒకసారి నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఒక చిన్న అమ్మాయి కమ్యూనిస్ట్ ఏరియాలో ఎంతో ప్రాణాంతకమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఒక చిన్న బిడ్డ నిలవబడింది సత్యానికి సాక్షిగా. ఒక హెలెన్ అనే అమ్మాయి ఒక రక్త సాక్షి అని ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్లో కూడా పెట్టుండొచ్చేమో, నేనైతే చూడలేదు, కానీ చాలా సంవత్సరాల క్రితం చూశాను అది వీడియో ఒకటి. దానిలో ఒక అమ్మాయి, పాప అంత అమ్మాయి నిలవబడింది. చుట్టూ
ఆ సైనికులు నిలబడ్డారు గన్లు పట్టుకొని. చుట్టూ ఎవరు నిలబడ్డారు? కాల్చివేయడానికి గన్లు పట్టుకుని నిలబడ్డారు. ఒక పాస్టరు, పరిశుద్ధులు ఒక చోట ఒక రహస్య స్థావరంలో ఆరాధన చేస్తూ ఉంటారు ఆదివారాన్న. ఆ సమయంలో సైనికులు, కెప్టెను అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళు ఎక్కడో క్రైస్తవులు కూడుతూ ఉన్నారు, వీళ్ళని చంపేయాలని చెప్పేసి వెళ్ళి చుట్టుముట్టుకున్నారు. ఆ స్థావరాన్ని కనుక్కున్నారు, చుట్టుముట్టారు. చుట్టుముట్టి బైబిల్ ఎక్కడ పెట్టి బైబిల్ మీద ఉమ్మి వేసి బైబిల్ని తొక్కి అవతలికి అడుగు పెట్టు, అప్పుడు బ్రతుకుతావు. లేదు అంటే చుట్టుకొని ఉన్నారు సైనికులు, పేల్చడానికి సిద్ధంగా ఉన్నాయి గన్నులు. పాస్టర్ సైతం ఉమ్మి వేసి బైబిల్ తొక్కి అటువైపుకి వెళ్ళిపోయాడు. ఒకరు వెంబడి అందరూ వెళ్ళిపోతే ఆ చిన్న అమ్మాయి సేమ్ అంతనే ఉంది, అమ్మాయి ఆ పాప అంతనే అలా నిలబడి వచ్చి ఇంక ఇప్పుడు నేను పెద్ద టెన్షన్గా చూస్తున్నా, ఇప్పుడు ఏం చేస్తుంది ఈ పాప అని బైబిల్ తీసుకుంది. అందరూ వేసిన ఉమ్మిని ఆ చిన్న ఫ్రాక్తో తుడిచింది చక్కగా. బైబిల్ని ఇలా హత్తుకొని ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చింది. ఇవ్వగలుగుతా ఉన్నావా? ఒక ప్రక్కన గన్నులు పేల్చడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చుట్టూ సైనికులు ఉన్నారు. ఒక చిన్న బిడ్డ సాక్షిగా నిలబడింది, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చింది, చెప్తా ఉంది ప్రభు ఎలాంటి వాడో. అప్పుడు కెప్టెన్ అలా మోకరించాడు ఆ పాప దగ్గర. అంతే, అమ్మా నువ్వు హెలెన్ కదా? అవును. ఎవరా హెలెన్ అంటే తన బాల్యదశ నుండి తను ఒక మూగమ్మాయి, మూగది. ఈ అమ్మాయి నాన్న కూడా సోల్జర్. ఒక దిన నా కెప్టెన్ చూసి నీ పేరేమమ్మా అంటే చెప్పలేకపోయింది. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, నా బిడ్డకు మాటలు రావు సార్ అన్నాడు. ఇప్పుడు పోల్చి చూస్తే నువ్వు హెలెన్ కదా? అవును, నేను హెలెన్ని. ఆ దేవుడే నాకు మాటలు ఇచ్చాడు. ఏ పాస్టర్ అయితే ఉమ్మి వేసి బైబిల్ తొక్కి పక్కకి వెళ్ళాడు, దాటుకొని వెళ్ళాడో ఆ పాస్టర్ ప్రార్థన చేస్తేనే ఈ అమ్మాయికి మాటలు వచ్చాయి. అదే పాస్టరు ఉమ్మి వేసి దాటి వెళ్ళాడు బైబిల్ని, ఈ అమ్మాయి మాత్రం సాక్షిగా నిలబడింది. ఆ కెప్టెన్ అక్కడే మోకరించి ప్రార్థన ఒప్పుకుంటా వచ్చాడు. ఆయనే కాదు, ఆ దేశంలో స్వాతంత్రం ఇవ్వబడింది ప్రభు పక్షంగా చేరి రావడానికి, సమాజంగా కూడి రావడానికి, ఇక ఏ భయభీతులు లేకుండా ప్రభుని ఆరాధించుకోవడానికి ఒక్క బిడ్డ సాక్షి. నీవు నేను ఉన్నామా? ఎరిగి ఉన్నాం సత్యాన్ని, కానీ సత్యాన్ని గురించి ఎంతవరకు సాక్ష్యం ఇవ్వగలుగుతా ఉన్నాం? మరణపు అంచులోకి వెళ్ళింది, మరణపు అంచునే ఉంది. దావీదు మహారాజు అడుగు అన్నాడేమో కానీ అడుగు కూడా లేదా ఆ అమ్మాయికి. ఒకనొక దినాన ప్రభుని ఎరిగి ఉన్నాడనే వాళ్ళ నాన్ననట్ల సజీవంగా దహించి వేశారు ఈ హెలెన్ తండ్రిని. ప్రభుని ఎరిగి ఉన్న కారణం చేత పెట్రోల్ పోసి కాల్చివేశారు. తల్లి లేడు, తండ్రి లేదు, ఒక్కగానే ఒక్క కుమార్తె, ఆ చిన్న బిడ్డ సాక్షిగా ఉండే అనేకులకు రక్షణగా నిలవబడగలిగిందే. నీ నా జీవితం ఒక్కరికైనా సాక్ష్యం ఇవ్వగలుగుతా ఉన్నావా? ఒక్కరికి సత్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నామా? మన గురించి మనం చెప్పుకోమంటే బాల దశ నుండి చెప్పుకుంటాం. నేను ఇంత, నేను అంతా, నేను ఇట్లా పెంచబడ్డాను, నేను అలా పెంచబడ్డాను. మనల్ని గురించి మనం సాక్ష్యం ఇచ్చుకోవడానికి ఎంత సమయాన్నైనా వెచ్చిచ్చేస్తాం. అందులో ప్రభు ఉన్నాడా? అందులో ప్రభువుకు మహిమ కలుగుతా ఉందా? ప్రభువును చూపించగలుగుతా ఉన్నావా? నిన్ను నన్ను గురించి కాదు సాక్ష్యం చెప్పుకోమన్నది, ప్రభువుని గురించి, సత్యమైన ఆయన గురించి. ఆయన ఎలాంటి వాడు? ఒకవేళ అదిగిన యూట్యూబ్లో ఉంటే చూడండి మీరు, ఆ అమ్మాయి యొక్క సాక్ష్యం ఏమిచ్చిందో ప్రభువు గురించి. నేను జీవితంలో గుర్తుపెట్టుకుందాం. సత్యాన్ని గురించి యోహాన్ అంటా ఉన్నాడు. ఏమని? యోహాను సువార్త 21వ అధ్యాయం
24 ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చొచ్చు. ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమనే ఎరుగుతుంది. ఇతని సాక్ష్యం సత్యం. ఆ సత్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు యోహాను. అందుకనే పలుమార్లు మొదటి యోహాను పత్రికల్లో, ఆ 3 పత్రికల్లో అని యోహాను సువార్తలో కానీ సత్యాన్ని గురించి నొక్కి వక్కానిస్తూ వచ్చాడు యోహాను భక్తుడు. సత్యముగా తన జీవితంలో ప్రభుని ఎరిగాడు. యేసు ప్రభు వారు మరొకరు కాదు, ఆయన సత్యము అని ఎరిగాడు. కాబట్టి సత్యాన్ని గురించి అంత అభిలాష కలిగి వర్ణిస్తూ వచ్చాడు. సత్యానికి స్తంభం. ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతా ఉన్నామా? ఈ ఉదయకాల సమయంలో గుర్తుపెట్టుకుందాం. సత్యానికి లోబడుతూ ఉన్నామంటే, ఆనాటి ప్రజలు సత్యానికి లోబడక దుర్నీతికి లోబడి ఉగ్రతను సంపాదించుకున్నారంట. నీ నా జీవితంలో సత్యానికి లోబడుతూ ఉంటే గుర్తుపెట్టుకుందాం, సత్యానికి లోబడేటువంటి వ్యక్తి సత్యము చేత నడిపించబడతాడు. రెండవది సత్యస్వరూపి అయిన ఆత్మ చేత నడిపించబడతాం. మొదటిది సత్యంలోనికి. రెండవది సత్యము చేత నడుం కట్టుకుంటాం. మూడవది సత్యాన్ని అనుసరిస్తాం. నాలుగవది సత్యంతో ఆరాధిస్తాం. నాలుగవది సత్యాన్ని గురించి ఐదవది సత్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తాం. సత్యానికి లోబడుతూ ఉన్నవారమైతే ఈ విషయాలు మనలో ఉన్నాయో లేవో మనం పరీక్షించుకున్నాం.